హాయ్ అండి. ఈరోజు నేను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్టిలైజర్ అయితే మొక్కలకి రెడీ చేస్తున్నానండి. దీనికోసం సరిసమాన కొలతల్లో బెల్లం మరియు మాగినటువంటి అరటిపళ్ళు అయితే తీసుకుంటున్నామండి. ఈ లిక్విడ్ స్టోరేజ్ కోసం ఒక ప్లాస్టిక్ కంటైనర్ని అయితే రెడీ చేసుకోవాలండి. ముఖ్యంగా ఈ ప్రాసెస్లో మాత్రం ఎక్కడా కూడా తడి అన్నది మాత్రం తగలనివ్వకుండా ఉంటే మనం సక్సెస్ అయినట్టేనండి. లేదంటే ఫంగస్ ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. వింటర్ సీజన్లో అయితే బెల్లం మరియు అరటిపళ్ళు ఈక్వల్గా తీసుకోవాలండి. అదే సమ్మర్ సీజన్లో అయితే బెల్లం ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి. ఎగ్జాంపుల్ 1/2 kg అరటిపళ్ళు అనుకోండి, 1/2 kg బెల్లం. అదే సమ్మర్లో అయితే ఇంకొక పావు పెంచుకున్నా కూడా పర్వాలేదండి. అయితే ఈ లిక్విడ్ని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక కర్రపులను పెట్టుకొని డైల్యూట్ చేస్తూ ఉండాలండి. సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మీకు ఎక్కడైనా బూజు కనిపించినట్లు ఉంటే కనుక కాస్తంత బెల్లాన్ని పొడి చేసుకొని దానిపైన చల్లుకుంటే సరిపోతుందండి. అరటిపండులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి దీన్ని ఎన్పీకే లిక్విడ్ అని అంటామండి. మరి తయారీ విధానానికి వస్తే ఇందాక చూపించినట్లుగా బెల్లం పొడి చేసుకోవాలి. అరటిపండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా డైల్యూట్ చేయడానికి ఈజీగా ఉన్నట్టుగా కట్ చేసుకోవాలండి. అయితే ఈ ఫర్టిలైజర్ని ఇంకా చాలా పళ్ళతో కూడా రెడీ చేసుకోవచ్చండి. కానీ స్వీట్ ఉండేటటువంటి పళ్ళను మాత్రమే మనం ఎంచుకోవాలి. వాటిలో అరటి, వాటర్ మిలన్, యాపిల్, మ్యాంగో, పాపాయ, సపోటా, ఇంకా గ్రేప్స్, ఏ ఫ్రూట్స్ అయినా కూడా స్వీట్ ఉండాలి, మాగినవి మాత్రమే తీసుకోవాలండి. ఈ విధంగా ఈ పళ్ళని పులియబెట్టే ప్రక్రియని కిణ్వ ప్రక్రియ అని కూడా అంటారు. ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో జరిగేటటువంటి రెడాక్స్ జీవక్రియను మాత్రమే కిణ్వ ప్రక్రియ అని అంటామండి. ఇవి శక్తి కోసం మొక్కలకి ఇచ్చేటటువంటి ద్రావణం. ఇలా ఫర్మెంటేషన్ చేసినటువంటి ఈ లిక్విడ్ విత్తనం నాటినప్పటి నుంచి మొక్క పెరగడానికి, ఫ్లవరింగ్కి, అలాగే ఫ్రూటింగ్కి కూడా అద్భుతమైనటువంటి ద్రావణం అని చెప్పుకోవచ్చండి. ఈ లిక్విడ్ని మార్నింగ్ టైం లేదా ఈవినింగ్ టైం వాటర్లో డైల్యూట్ చేసి మనం స్ప్రే అయినా చేసుకోవచ్చు, మొక్క మొదట్లోనైనా మనం ఈ లిక్విడ్ని ఇవ్వచ్చండి. ఈ బెల్లం వేస్తున్నాం కదా, చీమలు పడతాయేమో అనేటటువంటి డౌట్ ఒకప్పుడు నాకు కూడా ఉండేదండి. ఎటువంటి భయం లేకుండా నిరభ్యంతరంగా ఈ లిక్విడ్ని మనం ఇచ్చుకోవచ్చండి. బెల్లం వల్ల మైక్రోబ్స్ గ్రో అవుతాయి, సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది, వానపాములు కూడా చాలా బాగుంటాయండి. 15 డేస్లో ఈ ఫర్మెంటేషన్ జరిగిపోతుందండి. మనకి లిక్విడ్ రెడీ అవుతుంది. మర్చిపోకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం ఒక పొడి స్టిక్ని అందులో ఉంచి డైల్యూట్ చేస్తూ ఉండాలండి. రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా వస్తుందండి. వేరు వ్యవస్థ కూడా బలపడుతుందండి. పూత, పిందె రాలిపోకుండా చక్కటి ఈల్డ్ అయితే ఇస్తుందండి మనకి. ఈ ప్రాసెస్లో 3rd or 4th డే ఎప్పుడైనా కూడా మనకి కాస్త బూజు కనిపించింది అనుకోండి, అప్పుడు కొద్దిగా బెల్లం పొడిని మనం పైన జల్లేసుకుంటే సరిపోతుందండి. వైట్ కలర్ బూజు వచ్చినా భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఒక ముఖ్యమైన విషయం అండి, ఈ కంటైనర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాప్ అన్నది పెట్టకండి. ఎందుకంటే అరటిపండు మరియు బెల్లం ఫర్మెంటేషన్ ప్రాసెస్లో గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి కంటైనర్ పేలిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉందండి. సో ఈ విధంగా బాగా డైల్యూట్ చేసి ఒక లిక్విడ్ రూపంలో ఏర్పడిన తర్వాత దీనిపైన ఒక పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ని కానీ కవర్ చేసి పెట్టుకోవాలండి. ఎగిరిపోకుండా దాని మీద క్యాప్ మామూలుగా పెట్టుకోండి, కానీ ఎయిర్ టైట్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఏరియేషన్ అనేది జరగాలి కాబట్టి. సో ఈ రోటెన్ ఫ్రూట్స్తో మనం ఇలా చక్కగా ఫర్మెంటేషన్ చేసుకొని అద్భుతమైనటువంటి లిక్విడ్ని మొక్కలకు మనం అందించుకోవచ్చండి. ప్రస్తుతం అయితే మన టెర్రస్ పైన టమాటా, వంగ కాపు దశలో ఉన్నాయి కదండి, వాటికి ప్రజెంట్ పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అవసరం కాబట్టి ఇలా మనం ఈ లిక్విడ్ని ఎవ్రీ 15 డేస్కి ఏదో ఒక ఫర్టిలైజర్ని మనం ఇస్తూ ఉంటే రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుందండి. మొక్కల్ని చిన్నపిల్లల్లా చూసుకోవాలండి. మనమైనా అంతే కదా, ఒక పూట భోజనం చేయకపోతే కాస్తంతా నీరసించిపోతాం. మొక్కలు కూడా అంతే అండి. అవి మూగజీవులు కదా, చెప్పుకోలేవు, మనం చెప్పుకోగలం. వాటికి మనకి తేడా అదే.
మనం ఎలా అయితే పోషకాహారాలు తీసుకుంటున్నామో మరి అలాంటి అద్భుతమైనటువంటి పోషక విలువలు గల ఆహారాన్ని అవి మనకు అందించేటప్పుడు వాటికి కూడా కాస్త పోషక విలువలు అందించాలి కదా, ఏమంటారు మరి? సో ఆర్గానిక్ పద్ధతిలో పండించేటటువంటి పంటలకి ఆర్గానిక్ మెథడ్నే మనం యూస్ చేస్తున్నాం. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పోషక విలువల్ని మొక్కలకి అందిస్తుందండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇలా క్లాత్తో కవర్ చేయండి, కానీ ఎయిర్ టైట్ మాత్రం చేయకండి. అలా లూజ్గా క్యాప్ పెట్టి వదిలేయండి. ఓకేనా? ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్ అండి.